మై డియర్ పోకిరి పార్ట్ 5. నేను అసలు పార్టీకి వద్దని అంటుంటే నువ్వు సౌజన్యని తీసుకు వెళ్ళమంటావేంటి అని కోపంగా అంది శ్యామల. ఏంటమ్మా నువ్వు, నా కూతురు వచ్చినప్పటి నుండి ఇంట్లో ఉంటే బోరింగ్ గా ఉంది, ఎక్కడికైనా బయటకు వెళ్తాను అంటుంది. తనకి ఇక్కడ ఏం తెలుసు అని బయటకి పంపించాలి, అదే మహితో పార్టీకి వెళ్తే అక్కడ కాసేపున్న హ్యాపీగా ఉంటుంది అని అంది నందిని. అది కాదు నందిని, నువ్వు కాసేపు ఆగమ్మా అని. అమ్మ మహి, సౌజన్యని నీతో పాటు పార్టీకి తీసుకువెళ్తావా? అది నీకు ఇష్టమైతేనే అని అంది నందిని. వద్దు అంటే ఏమనుకుంటుందో అని. అలాగే తీసుకువెళ్తానండి అని అంది మహి. అయినా పార్టీకి నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని అడిగింది శ్యామల. తన దగ్గర డబ్బులు లేకుంటే నేను ఇస్తాను అని అంది నందిని. వద్దండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంది మహి. ఇంకా నన్ను అండి అని వేరుచేసి పిలవకు మహి, నేను నీకు మేనత్తని, ఎంచక్కగా అత్తయ్య అని పిలువు అని అంది నందిని. అలాగే అత్తయ్య అని అంది మహి. సరే, నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది నందిని. ఏంటిది అత్తయ్య, నా నుంచి మీకు ఏం హెల్ప్ కావాలి అని అంది మహి. ఏం లేదమ్మా, నా కొడుకు అశ్విన్ కూడా నీతో పాటు పార్టీకి తీసుకువెళ్ళు. ఎప్పుడు చూడు ఆఫీస్ వర్క్ అంటూ తన లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనేది లేకుండా ఉంటున్నాడు. అలా పార్టీకి వెళ్తేనైనా కొంచెం సేపు అశ్విన్ వర్క్ టెన్షన్ మర్చిపోతాడు. ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయి నాకు. అది నీకు ఇష్టమైతేనే తనని నీతో పాటు తీసుకువెళ్ళు, లేదంటే వద్దు అని అంది నందిని. అలా అడిగేసరికి వద్దు అని అంటే ఎక్కడ పార్టీకి వెళ్ళనివ్వరో అని సరే అని అంది మహి. మీరు మాట్లాడుకునేది అయిపోతే ఇక నన్ను మాట్లాడనిస్తారా అని అంది శ్యామల. ఏంటమ్మా నీ బాధ ఇప్పుడు చెప్పు అని కొంచెం విసుగ్గా అంది నందిని. ఏ మహి, నేను అడిగే దానికి సమాధానం చెప్పు అంది శ్యామల. అడగండి నానమ్మ అని కొంచెం భయపడుతూనే అంది మహి. నీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని అడిగింది శ్యామల. అది నానమ్మ, నేను హాస్టల్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేశాను. ఆ మనీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అని అంది మహి. మరి మాకెందుకు చెప్పలేదు అని అంది శ్యామల. ఇప్పుడు చెప్పకపోతే ఏమైందమ్మా, తనేదో పార్ట్ టైం జాబ్ చేసుకుంది, కొంచెం మనీ సంపాదించుకుంది. అన్నింటికీ మిమ్మల్ని మనీ అడగడం తనకి ఇష్టం లేదేమో, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావ్ అని అంది నందిని. సరే, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్యామల. అమ్మ మహి, నువ్వు వెళ్ళి అశ్విన్ని పార్టీకి రమ్మని చెప్పు అని అంది నందిని. అలాగే అత్తయ్య అని అంటూ అక్కడి నుండి అశ్విన్ గదికి వెళ్ళింది మహి. మహి వెళ్ళేసరికి బెడ్ పై కూర్చుని ల్యాప్టాప్ లో ఏదో ఈమెయిల్ చెక్ చేస్తున్నాడు అశ్విన్. మీ ఐ కమిన్ అని అంది మహి. కమిన్ అని అన్నాడు అశ్విన్. మీరు ఈరోజు నాతో పార్టీకి వస్తారా అని అడిగింది మహి. నువ్వేదో మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటే పానకంలో పుడకలాగా అక్కడికి నేనెందుకు అని అన్నాడు అశ్విన్. మహి కొట్టినందుకు కొంచెం కోపంగా ఉన్నా అశ్విన్ తనతో వెళ్ళకూడదని అనుకున్నాడు. కానీ తన మనసులో మాత్రం మహితో ఉండాలని ఉంది. పైకి అలా అన్నాడే కాని మనసులో మహితో వెళ్ళాలని తేగారట పడిపోతున్నాడు అశ్విన్. ఇంకొక్కసారి రమ్మని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్దాం అని అనుకున్నాడు అశ్విన్. మీ అమ్మ వచ్చి మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేయమన్నది అని చెప్పకుండా, ఒకవేళ అలా చెప్తే రాడేమోనని, రావచ్చు కదా అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడిగింది మహి. మహి అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి పిలిచేసరికి మనసులో ఏదో తెలియని ఫీలింగ్, అందుకని ఓకే వస్తాను అని అన్నాడు అశ్విని. మనసులో మాత్రం ఇప్పుడు ఈ పోకిరి రాకపోతే నన్ను పార్టీకి వెళ్ళనివ్వరు అని భయపడింది. కాని అశ్విని వస్తాననేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది మహికి. అక్కడి నుండి కిందికి వచ్చి నందినితో అశ్విన్ పార్టీకి వస్తున్నాడని చెప్పింది మహి. అశ్విన్ పార్టీకి వస్తానని చెప్పాడా? సరేనమ్మా, త్వరగా వెళ్ళి వచ్చేయండి అని అంది నందిని. కాని మనసులో మాత్రం వీళ్ళు పార్టీకి వస్తే తన ఫ్రెండ్స్ ఏమంటారో, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో అని కొంచెం భయపడింది మహి. గదిలో తన పని తాను చేసుకుని
పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు కానీ, మనసులో మాత్రం, తన ఫ్రెండ్ చేసిన తప్పే తను కూడా చేస్తున్నాడేమోనని, ఒక చిన్న డౌట్ మొదలైంది అశ్విన్ కి. పార్టీకి వెళ్ళాలా వద్దా, వాడు చేసిన పిచ్చి పని, నేను చేస్తున్నానా అన్న అనుమానంతోనే, స్టెప్స్ దిగి కిందికి వచ్చాడు అశ్విన్. పింక్ కలర్ చుడిదర్లో, లూస్ హెయిర్, లైట్ గా పింక్ కలర్ లిప్ స్టిక్. ఇంక నుదిటిన చిన్న స్టిక్కర్ పెట్టి, దాని కింద కొద్దిగా కుంకుమ పెట్టి, చేతికి మ్యాచింగ్ గాజులు వేసుకొని, ఉన్న మహిని చూసి, ఇంత అందంగా ఉంది, నా దిష్టి తగిలేలా ఉంది, అని మనసులోనే అనుకున్నాడు అశ్విన్. మహితో అశ్విన్ పార్టీకి వెళ్ళడం, అస్సలు ఇష్టం లేదు వందనకు. మహినే, పార్టీకి వెళ్లకుండా చేద్దాం అనుకున్న వందనకి, ఇప్పుడు అశ్విన్ కూడా తనతో వెళ్తున్నాడు అంటే, పిచ్చ కోపం వచ్చింది వందనకు. ఎలాగైనా చేసి, వాళ్లతో కలిసి పార్టీకి వెళ్లి, అక్కడ మహిని ఇన్సల్ట్ చేసి, అశ్విన్ ముందు బ్యాట్ చేయాలి, అని చూసింది. అందుకని వాళ్లతో కలిసి, పార్టీకి వెళ్లాలని అనుకుంది వందన. ఇంతలో సౌజన్య వచ్చి, నేను పార్టీకి రెడీ, ఇక వెళ్దామా అని అంటుంటే, నేను కూడా రావచ్చా, అని అడిగింది వందన. తను ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తాను అనుకుంటే, సౌజన్యకు ఇంట్లో టైం పాస్ అవడం లేదని, మహి వర్క్ టెన్షన్ లో ఉన్నాడని, వాళ్ళని పార్టీకి తీసుకు వెళ్ళమని నందిని చెప్పడం. ఇప్పుడేమో వెళ్లే ముందు వచ్చి, నేను వస్తానని వందన చెప్పడం, అంతా కొంచెం తేడాగా అనిపించింది మహికి. మహి సరే అని చెప్పేలోపే, మాకు తోకలాగా నువ్వెందుకు, అని అంది సౌజన్య. అదేంటి అలా అంటున్నారు, మనమంతా ఒకే ఫ్యామిలీ కదా, అని అంది వందన. ఏంటి ఓకే ఫ్యామిలీనా, మరి ఇందాక అమ్మమ్మ దగ్గర, మహి పార్టీకి వెళ్తున్న సంగతి చెప్పినప్పుడు అనిపించలేదా, ఇప్పుడు వచ్చి ఓకే ఫ్యామిలీ నేను వస్తాను, అని అంటున్నావు. అయినా తనతో మేము వెళ్లడమే ఎక్కువ, ఇప్పుడు నువ్వు కూడానా, వద్దులే అని అంది సౌజన్య. ఆ మాట వినగానే, నానమ్మ దగ్గర తనను ఇరికించింది, వందనన అని అనుకుంది మహి. అది ఏదో, నానమ్మ పర్మిషన్ కూడా, తీసుకుంటే బాగుంటుంది కదా. అందుకే వెళ్లి నమ్మకు చెప్పాను, అని అంది వందన. అవునా, మరి మహికి జాబ్ వచ్చిందన్న విషయానికి, వాళ్ళ ఫ్రెండ్స్ కు కాల్ చేసి చెప్పావుగా, అని అంది సౌజన్య. తనకి జాబ్ వచ్చిందంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని, అలా ఫోన్ చేసి చెప్పాను. అందులో తప్పేముంది, అని అంది వందన. నువ్వు ఎన్ని చెప్పు, మాతో పార్టీకి నువ్వు వద్దు, అని సౌజన్య అంటుంటే, మహితో మేము ఇద్దరం వెళ్లడమే ఎక్కువ, ఇప్పుడు నువ్వు కూడా వచ్చి జాయిన్ అయ్యావంటే, తన ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నట్టు ఉండదు, అని అన్నాడు అశ్విన్. అదేంటి బావా, అలా అంటావు అని అంది వందన. పదండి పదండి తన మాటలు ఏమి పట్టించుకోకండి, ఇప్పటికే మీకు లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళండి అని అంది నందిని. ఇంతలో అక్కడికి వస్తూ, ఇదంతా వింటుంది శ్యామల. నందిని, వాళ్లతో పాటు వందన కూడా వెళితే ఏమవుతుంది, ఎందుకలా వందనని వేరు చేసి చూస్తున్నారు, అని అడిగారు శ్యామల. నువ్వు మహి విషయంలో చేసిందే, నీకు మహి నచ్చడం లేదు కదా అమ్మా, వాళ్లకు నందిని కూడా నచ్చడం లేదేమో, ఎందుకు వాళ్లను బలవంతం చేయడం, వాళ్ళు వెళ్తామన్నప్పుడు వీళ్లనివ్వండి, అని అంది నందిని. ఇక ఏం మాట్లాడలేకపోయింది శ్యామల. కోపంగా, తన గదిలోకి వెళ్ళింది వందన. అక్కడి నుండి కార్లో పార్టీకి వెళ్లారు, మహి, అశ్విన్, సౌజన్య.